కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలన్నింటినీ వరుసగా అమలు చేసుకుంటూ సూపర్ హిట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల కలయికతోటి ఎన్డీఏ కూటమి మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకుంటూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోను, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలోను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకుంటోంది, నిలబడుతోంది అనంటే ఇవాళ ప్రజలు తీసుకున్నటువంటి ఆ తెలివైన ఓటు వేయాలి ఎన్డీఏకి అనేటువంటి నిర్ణయం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన కాళ్ల మీద తను నిలబడగలుగుతోంది. కేంద్రం ఇవాళ చేయూతను అందిస్తోంది. ఐసీయూలోకి వెళ్లిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఆక్సిజన్ పెట్టి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమైంది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పెన్షన్లని మొదటి నెలలోనే పెంచాం. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరుతోటి ఏ మాట అయితే చెప్పామో, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే ఇవాళ దాదాపు 64 లక్షల పైన మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అన్నదాత సుఖీభావ పేరుతోటి ప్రతి రైతుకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం అటు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2 కలిపి కూడా వాళ్ళకి చేయూతగా నిలవడం జరుగుతుంది. చెప్పనటువంటి మత్స్యకార భరోసా కావచ్చు, మరి విద్యార్థులకు అందించేటువంటి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మెరుగైనటువంటి కిట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని రంగాలలోనూ కూడా మార్పుని గణనీయంగా తీసుకురాగలిగినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకు అనంటే లా అండ్ ఆర్డర్ అద్భుతంగా పనిచేస్తా ఉంది. ఒక స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడినటువంటి ప్రభుత్వం ఇది. ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు, నచ్చిన పని చేసుకోగలుగుతున్నారు. గతంలో ప్రశ్నిస్తే పలు కేసులు పెట్టేటువంటి పరిస్థితిని చూశాం. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో, వేధింపులతోనే కొనసాగింది. ఇవాళ చూడగలుగుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సమావేశంలో, అదే సమావేశంలోనే ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం ఫేర్ గా పోతుంది, కక్ష సాధింపులు ఉండవు అనేటువంటిది. అదే బాటలో ఇవాటి వరకు కూడా నడుస్తా ఉంది. ఎస్, కొంతమంది మీద కేసులు ఉన్నాయి, తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఎందుకు అనంటే ఇవాళ మధ్యలో ఏం జరిగిందో కళ్ళెదురు చూసాం మనం. అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో 80 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ ఇక్కడ 180 రూపాయలు అమ్మారు. ఎవరు అమ్మారు, ఎందుకు అమ్మారు అంటే ఆ 100 రూపాయలు ఎక్కడికి పోయింది వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి అట్లాంటి దోషులు తప్పించుకోకూడదు. అట్లాంటి వాళ్ళు తప్పించుకుంటే చట్టం మీద ఉన్న గౌరవం పోతుంది. కాబట్టి దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా డెమోక్రటిక్ గా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు 3 పార్టీలు మొట్టమొదటిసారి ఇక్కడ సమావేశమయ్యాయి.